బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్కు ఇంధన సరఫరా విషయంలో భారీ ఊరట లభించింది. ఖతార్ నుంచి ధృవీకృత పెట్రోలియం గ్యాస్తో బయలుదేరిన శివాలిక్ అనే భారత నౌక అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటి సోమవారం సాయంత్రం 5 గంటలకు గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఈ నౌకలో సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శివాలిక్, నందాదేవి అనే 2 నౌకలు కలిపి మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కు తీసుకొస్తున్నాయి. శివాలిక్ ఇప్పటికే తీరానికి చేరుకోగా నందాదేవి అనే మరో ట్యాంకర్ రేపు ఉదయం గుజరాత్లోని కాండ్లా పోర్టుకు రానుంది. ఈ విషయాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా ధృవీకరించారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారత నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని సిన్హా స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధికి పశ్చిమాన 22 భారత నౌకలు ఉన్నాయని, వాటిలో 611 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. వీటితో పాటు యుఏఈ నుంచి సుమారు 81,000 టన్నుల ముడి చమురుతో వస్తున్న జగ్ లాడ్కీ నౌక కూడా ముంద్రా పోర్టుకు వస్తోందని, ఆ నౌకలోని సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ప్రపంచంలోని చమురు, గ్యాస్ ఎగుమతుల్లో దాదాపు 20% హర్మూజ్ జలసంధి గుండానే జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు నౌకల కదలికలను నిశితంగా గమనిస్తూ షిప్పింగ్ లైన్లకు అవసరమైన మద్దతును అందిస్తున్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత్కు ఇంధన సరఫరా విషయంలో భారీ ఊరట లభించింది. ఖతార్ నుంచి ధృవీకృత పెట్రోలియం గ్యాస్తో బయలుదేరిన శివాలిక్ అనే భారత నౌక అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని దాటి సోమవారం సాయంత్రం 5 గంటలకు గుజరాత్లోని ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. ఈ నౌకలో సుమారు 45,000 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన శివాలిక్, నందాదేవి అనే 2 నౌకలు కలిపి మొత్తం 92,700 మెట్రిక్ టన్నుల ఎల్పీజీని భారత్కు తీసుకొస్తున్నాయి. శివాలిక్ ఇప్పటికే తీరానికి చేరుకోగా నందాదేవి అనే మరో ట్యాంకర్ రేపు ఉదయం గుజరాత్లోని కాండ్లా పోర్టుకు రానుంది. ఈ విషయాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా ధృవీకరించారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో పనిచేస్తున్న భారత నావికులందరూ సురక్షితంగా ఉన్నారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని సిన్హా స్పష్టం చేశారు. ప్రస్తుతం హర్మూజ్ జలసంధికి పశ్చిమాన 22 భారత నౌకలున్నాయని, వాటిలో 611 మంది సిబ్బంది ఉన్నారని తెలిపారు. వీటితో పాటు యుఏఈ నుంచి సుమారు 81,000 టన్నుల ముడి చమురుతో వస్తున్న జగ్ లాడ్కీ నౌక కూడా ముంద్రా పోర్టుకు వస్తోందని, ఆ నౌకలోని సిబ్బంది కూడా క్షేమంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ప్రపంచంలోని చమురు, గ్యాస్ ఎగుమతుల్లో దాదాపు 20% హార్మూజ్ జలసంధి గుండానే జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల నేపథ్యంలో అధికారులు నౌకల కదలికలను నిశితంగా గమనిస్తూ షిప్పింగ్ లైన్లకు అవసరమైన మద్దతును అందిస్తున్నారు.